గ్రేటర్ హైదరాబాద్ లో ఎక్కడ చూసినా చిన్న వ్యాపారులే కనిపిస్తూ ఉంటారు. ప్రధాన కూడల నుంచి గల్లీల దాకా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ జీవిస్తూ ఉంటారు. వీళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయాలని స్ట్రీట్ వెండింగ్ జోన్లు ఏర్పాటు చేసి సిటీలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు బల్దియా అధికారులు. సిటీలో చిన్న వ్యాపారులు ఎక్కువగా ఫుట్పాత్లపై బిజినెస్ చేస్తుంటారు. దాంతో వాటిపై నడిచే అవకాశం లేకుండా పోతోంది. సిటీలో ట్రాఫిక్ సమస్యకు స్ట్రీట్ వెండర్సే కారణమని బల్దియా అధికారులు గుర్తించారు. దీంతో చిన్న వ్యాపారులను 3 జోన్లుగా గుర్తించి ఇతర ప్రాంతాలకు తరలించాలని ప్లాన్ చేస్తున్నారు బల్దియా ఆఫీసర్లు. రెడ్, గ్రీన్, యాంబర్ గా స్ట్రీట్ వెండింగ్ జోన్లను గుర్తిస్తున్నారు. చిన్న వ్యాపారుల వల్ల రెగ్యులర్ గా ట్రాఫిక్ సమస్యలు వచ్చే ప్రాంతాన్ని రెడ్ జోన్ గా గుర్తించారు. ఈ జోన్ లో పూర్తిగా బిజినెస్ నిషేధించేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఇక గ్రీన్ జోన్ లో రోజంతా వ్యాపారం చేసుకునేలా అనుమతిస్తారు. యాంబర్ జోన్ లో నిర్ణీత సమయాల్లో మాత్రమే వ్యాపారం చేసేలా చర్యలు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. చిరు వ్యాపారస్తులకు వెండింగ్ జోన్స్ అనేటువంటిది డిమార్కేట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఆదేశము. దీంట్లో 3 రకాల జోన్స్ ఉంటాయి. ఒకటి రెడ్ జోన్, మూడవది గ్రీన్ జోన్, రెండవది గ్రీన్ జోన్, మూడవది అంబర్ జోన్. ఈ రెడ్ జోన్ అనేటువంటిది నో వెండింగ్ జోన్, నో వెండర్స్, నో వెండింగ్. బికాస్ ట్రాఫిక్ అంతా ఫుల్ అక్కడ ఫ్లో అవుతుంటుంది, ట్రాఫిక్కు ఇబ్బంది కలుగుతుంది, చిరు వ్యాపారస్తులకు కూడా ఇబ్బంది కలుగుతుంది. స్మూత్ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ఉండాలని రెడ్ జోన్గా మనం ఏర్పాటు చేస్తాం. రెండవ జోన్ ఏదైతుందో ఆల్వేస్ వెండింగ్ జోన్, గ్రీన్ జోన్ అంటాం మనం. ప్రతి రోజు ఉదయం నుంచి నైట్ వరకు కంటిన్యూస్గా అమ్ముకునేటువంటి ప్లేస్. మూడవది పార్షల్ వెండింగ్ జోన్, అంబర్ జోన్ అంటాం. పార్షల్ వెండింగ్ జోన్ అంటే మార్నింగ్ అమ్ముకొని పోయేవాళ్ళు కొందరు ఉంటారు, ఈవినింగ్ అమ్ముకొని పోయేవాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళను పార్షల్ వెండింగ్ జోన్ అంటారు. వాళ్ళకు మార్నింగ్ హడావిడిగా తీసుకొని పోవాలి కాబట్టి అందుబాటులో ఉంచాలని అదొక ప్రత్యేకంగా జోన్లో ఏర్పాటు చేయాలని ఒక ఉద్దేశం. అలాగే ఈవినింగ్. ఈ 3 రకాల జోన్స్ మనం ఏర్పాటు చేసాం. ఇప్పటికే 90 రకరకాలు, ఈ 3 జోన్లు రకరకాలుగా 90 జోన్లను మేము ఇప్పటికే డిమార్కేట్ చేయడం జరిగింది. బోర్డ్స్ కూడా పెట్టడం జరిగింది. స్ట్రీట్ వెండర్స్ కు ఇబ్బంది లేకుండా దగ్గరలోనే మరో చోటికి తరలించేలా ప్లాన్ చేస్తున్నారు బల్దియా ఆఫీసర్లు. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని సర్కిళ్లలో బిజినెస్ ఏరియాలను గుర్తించినట్టు తెలుస్తోంది. చిన్న వ్యాపారులకి ఐడి కార్డులను ఇవ్వడంతో పాటు బ్యాంకు రుణాలు, గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించనుంది బల్దియా. సిటీలో 23,000 మందికి పైగా చిన్న వ్యాపారులకు ఇప్పటికే గుర్తింపు కార్డులు ఇచ్చింది. ఇక వ్యక్తిగత రుణాలతో పాటు గ్రూప్ లోన్లు ఇచ్చేలా బ్యాంక్ అధికారులతో మాట్లాడుతున్నారు. ఇది స్ట్రీట్ వెండర్స్ ఇప్పటికే 23,500 పైగా స్ట్రీట్ వెండర్స్ను మనము ఎన్రోల్ చేయడం జరిగింది. ఎన్రోల్ చేసిన వారిని అందరినీ నేమ్స్తో సహా ఒక 24 కాలం ఫార్మాట్ మెప్మా వెబ్సైట్లో కూడా మనం వాటిని అప్లోడ్ చేయడం కూడా జరిగింది. టెంపరీ షెడ్స్ స్ట్రక్చర్ ఉన్న వాటిని, తర్వాత తోపుడు బళ్ళను స్ట్రీట్ మీద అమ్ముకునే ప్రతి ఒక్కరిని ఈ ఫోల్డ్లోకి తీసుకురావడం జరిగింది. వాళ్లకు ఐడి కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. స్ట్రీట్ వెండర్స్ పాలసీతో నగరంలో చిన్న వ్యాపారుల కష్టాలు తీర్చడంతో పాటు ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టాలని భావిస్తోంది జీహెచ్ఎంసీ.